ప్రైజ్ ద లార్డ్. చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక పని చేసుకుంటూ ఉంటాడు ఒక ఆయన. రాళ్ళు కొడుతూ ఉంటాడు. అందులో ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయిని చూడంగానే ఆయనకి ఏదో చాలా అందంగా ఉంది అని తీసుకెళ్ళి ఇంట్లో పెడతాడు. ఇంట్లో పెడితే భార్య ఏం చేస్తుందంటే కుంకుడుకాయలు కొడతాక వాడిద్ది, బాగుంది రాయి అని. అంతలో పిల్లోడు చూసి, అమ్మ రాయి బాగుంది, నేను ఆడుకుంటానని తీసుకెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ ఇంకో పిల్లోడు చూసి, అరే ఈ రాయి చాలా బాగుందిరా, లడ్డు అంకుల్కి ఇస్తే లడ్డు ఇస్తాడురా అని ఆ రాయి పట్టుకెళ్ళి లడ్డూలు అమ్మే ఆయనకి చూపిస్తే ఆయన ఒక లడ్డు ఇస్తాడు. ఆయన దగ్గర ఉండగా ఒకరోజు బిచ్చగాడు వస్తే అది పైన అందంగా కనపడితే ఆ బిచ్చగాడు తీసుకుంటాడు. ఆ రాయి అందంగా ఉందని తీసుకొని ఆ బిచ్చగాడు పట్టుకెళ్ళి ఒక ఇనప కొట్లో అమ్మేస్తాడు. ఇనప కొట్లో పడేస్తే ఆ ఇనప కొట్టు ఆయన చూసి, ఈ ఇనుప సామాన్లలో ఈ రాయి ఎందుకని ఇసిరేపోతుంటే అంతలో అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి అది తీసుకొని పట్టుకెళ్ళి వజ్రాల కొట్లో చూపిస్తాడు. తీరా చూస్తే అది చాలా కోట్లు ఖరీదు చేసే వజ్రం అన్నమాట. అయితే ఇక్కడ ఆ కోట్లు ఖరీదు చేసే వజ్రాన్ని ఒకలోని కళ్ళతో ఆకర్షించబడ్డారు, ఒకలేమో కుంకుడుకాయలు కొట్టుకోవటానికి యూజ్ చేశారు, ఒకలోని పిల్లలతో రాళ్ళతో ఆడుకోవటానికి పిల్లోడు యూజ్ చేశాడు, ఇంకో పిల్లోడు అన్ని లడ్డూకి అమ్మేశాడు, ఇంకొక ఆయన అన్ని పిచ్చి ఆయన తీసుకున్నాడు, మరి ఇనప కొట్లో పడేశాడు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడారు. కానీ వజ్రాల వ్యాపారం దగ్గరికి వెళ్ళేప్పటికి అది కోట్లు ఖరీదు చేస్తుందని అర్థమైంది. ఇప్పుడు దాని ఖరీదు కోట్లు. ఎవరు ఎలా యూజ్ చేశారు అన్నది కాదు, కానీ నిజానికి మనిషి విలువ అలాంటిది. నిన్ను ఎవరు ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది నువ్వు చూడమాక. నువ్వు దేవుడు కోట్లు ఖరీదు చేసే వాడిగా నిన్ను తయారు చేశాడు. నీకు ఉపయోగించుకోవటం తెలియట్లేదంతే. నీ మేధస్సుని ఉపయోగించుకోవటం తెలియట్లా. ఈరోజు నువ్వు అన్నం తినేటప్పుడు పచ్చడి అన్నం తిన్నావు, నీ లోపల ఇన్నరంతా కారంతో ఉంటుంది. నువ్వు పెరుగన్నం తిన్నావు, ఆ ఇన్నరంతా పెరుగన్నంతో చల్లదనంగా ఉంటుంది. ఈ కారం అన్నం తిన్నప్పుడు వేడిగాను, పెరుగన్నం తిన్నప్పుడు చల్లగాను ఉంటుంది. అంటే అర్థమేంటి? నువ్వు పెట్టే ఆహారం తేడా. అలాగే నువ్వు మేధస్సును ఉపయోగించే విధానం తేడా. దేవుడు నిన్ను కోట్లు ఖరీదు చేసే వజ్రంలా తయారు చేశాడు. నిన్ను ఎవరు ఏమంటే నీకెందుకు? నువ్వెప్పుడు వజ్రాన్ని, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండు. నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడు. ఎందుకంటే నేను ఒక డైమండ్ని భూమి మీదకి తీసుకెళ్ళి వదిలిపెట్టాను, ఆ డైమండ్ ఎప్పుడు మెరుస్తూనే ఉంది అని ఆయన సంతోషపడుతూ ఉంటాడు. అంటే నువ్వెప్పుడు మంచి మాటలు మాట్లాడుతున్నావు అనుకో, నీ లోపల వానితి చాలా బాగుందని. నువ్వెప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు అనుకో, నీ ఇన్నర్ ఫీలింగ్స్ బాగాలేదని అర్థం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి మనకి ఏదైనా జరుగుతుందని అర్థం. అంటే నువ్వు లోపల ఏం వాడుతున్నావో అదే నీకు మంచి జరుగుతుంది. నువ్వు మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ చెడు నీకే జరుగుతుంది. అరే వాడు శపించాడురా నన్ను, అందుకే నాకు ఇలా జరిగిందని ఎదుటి వాడి మీద నువ్వు ఒక్క వేలెత్తి చూపిస్తే వాడు ఒక్కసారి శపించాడు అనుకో, నువ్వు ఆ మాటని 10 సార్లు అనుకుంటున్నావు. వాడు నన్ను శపించాడు అని అందరికీ చెప్తున్నావు. అప్పుడేమవుతుంది? నీ శాపం నీకే కొడుతుందన్నమాట. అంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దేవుడు బైబిల్లో ఇదే చెప్తున్నాడు, ఒకరికి మేలు చెయ్యాలే కానీ కీడు చేయకూడదు అని. అలా ఎలా అంటే, ఇప్పుడు నెహెమ్యా ఉన్నాడు, తను ఒక రాజు దగ్గర పని చేసుకుంటూ ఉంటాడు. రాజు దగ్గర మంచి గౌరవమైన స్థానంలోనే ఉంటాడు.
కానీ తన ఊరు నుంచి కొంత ప్రజలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన దేశం ఎలా ఉంది, మన వాళ్ళు ఎలా ఉన్నారని అడిగితే పాడైపోయిందని చెప్తాడు. వెంటనే ప్రార్థన చేస్తాడు, ఉపవసించి ప్రార్థన చేస్తాడు. ఎందుకంటారు? తను ఎక్కడో ఉన్నాడు కదా, అలాగే ఉండొచ్చు కదా. కానీ తనకెందుకు అంత బాధ్యత? ఎందుకంటే ఆ యెరూషలేము తనది అనుకున్నాడు. అంటే మన దేహమే దేవాలయం అయినప్పుడు మన దేహం మనది అనుకోవాలి. అలాగే నా ప్రజలు అనుకున్నాడు. అందుకే వారి కోసం రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఆ ఆ పట్టణాన్ని బాగు చేయాలనుకున్నాడు. అందరితో మాట్లాడుకున్నాడు. అసలు ఎంత త్యాగపూరితంగా చేశాడో చూడండి. నెహెమ్యా స్టోరీ వింటే మనకి చాలా మైండ్కి ఇలా ఉండాలి. అంటే ఉపవసించి ప్రార్థన చేయటం అంటే ఇష్టంతో తినే ఆహారాన్ని, రోజుకి 3 పూట్ల తినే ఆహారాన్ని ఆ ప్రజల కోసం ఆపేశాడు. నిద్ర మానేసుకొని రాత్రంతా ప్రార్థన చేశాడు. నిద్ర సుఖభోగాన్ని ఇస్తుంది. ఎలా అంటే నిద్రపోవటం అంటే ఒక హ్యాపీనెస్ అనమాట. ప్రతి మనిషికి కంటి నిండా నిద్రపోతే తెల్లారి హ్యాపీగా ఉంటాడు. అలాంటి నిద్ర మానుకొని ప్రార్థన చేశాడు ప్రజల కోసం. అంటే ఒకరి కోసం త్యాగం చేయడానికి తను అంత పూనుకున్నాడు. మరి మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం? ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఇతరుల కోసం ఎక్కువ చేయాలి, మన కోసం తక్కువ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ ఎవరికి వారే ఎక్కువ చేసుకుంటున్నారు. నాకు ఇది కావాలి, అది కావాలి. ఆశల వలయంలో చిక్కుకుపోయి ఉన్నారు. ఆశలు ఏం చేస్తాయో తెలుసా? అత్యాశకి లోన్ చేస్తాయి. అలాగే ఆశ ఏం చేస్తుందంటే చీకటిలోకి నెట్టేస్తుంది. ఆశ ప్రతిదాని మీద కోరికలు కలగజేస్తుంది. అలా కాకుండా నిస్వార్థంగా, స్వార్థం వదిలిపెట్టి నిస్వార్థంగా ఉన్ననాడు మనము ఆ వజ్రంలా తయారవుతాం. ఇప్పుడు అక్కడ యూజ్ చేసే విధానాన్ని చూశారు కదా. ఒక ఆవిడ దాని విలువ తెలియక కుంకుడుకాయలు కొట్టింది. తనకి ఆ విధంగా ఉపయోగపడింది. పిల్లోడు ఆట వస్తువు అనుకొని ఆట వస్తువులోకి తీసుకెళ్ళి ఆడుకున్నాడు. వాడికి అలా ఉపయోగపడింది. ఒకడు ఆ లడ్డూకి అమ్మేద్దామని అమ్మేశాడు. వాడికి అలా ఉపయోగపడింది. ఇంకా పిచ్చివాడికి దాని వాల్యూ తెలియక ఇనపకొట్లో సామాన్లతో పాటు పడేశాడు. ఇప్పుడు మన వాల్యూని మనమే పెంచుకోవాలి. దేవుడు ప్రతి మనిషిని ఒక డైమండ్లా పంపించాడు ఇక్కడికి. నువ్వు పుట్టక ముందే ఆయనకు తెలుసు కదా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు. అందుకే మనల్ని మనం నునుపు చేసుకోవడానికి శ్రమలు పడాలి, నిందలు పడాలి, అవమానాలు పడాలి. ఇవన్నీ కామన్గా వచ్చేవి. ఇప్పుడు నువ్వు అప్పుల్లో ఉన్నావు అంటే దేవుడు నీకేదో నేర్పిస్తున్నాడు. ఈ అప్పు నుంచి బయట పడిపోతే చాలు తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే దేవుడు ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఒకవేళ అప్పు నుంచి నువ్వు బయటపడిపోతే ఇంకెప్పటికీ దేవుడి జోలికి రావేమో, ఆయన్ని విడిచిపెట్టేస్తావేమో అని. అలా కాదు. నువ్వు నిజాయితీగా తండ్రి అప్పు తీర్చుకోవటం కంటే నేను నీ సన్నిధిలో నిలిచి ఉండటం నాకు ముఖ్యమయ్యా, నేను అప్పులు కష్టపడైనా తీరుస్తానయ్యా అని నువ్వు తీర్మానించుకో. దేవుడు నీ అప్పు తీరే మార్గాన్ని చూపిస్తాడు. అలాగే ఆయనతో నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తాడు. అంటే మనం ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి, కరెక్టే. కానీ ఒక చిన్న శ్రమ మనకు వచ్చిందంటే ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ శ్రమలోంచి నువ్వేదో నేర్చుకోవాలని. మనం నేర్చుకునేవారిగా ఉండాలి, అలాగే ఇతరులకి నేర్పించేవారిగా కూడా ఉండాలి. మన వాళ్ళ కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఉపవాసం చేసి ప్రార్థించిన ఎస్తేరుకి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు. మరి ఉపవాసించి ప్రార్థన చేసిన నెహెమ్యాకి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఇక చూడండి, అబ్రహాంకి గ్రంథం లేదు, ఇస్సాకుకి గ్రంథం లేదు, యాకోబుకి గ్రంథం లేదు, దావీదుకి గ్రంథం లేదు. కానీ వాళ్ళు చాలా త్యాగం చేశారు.
కానీ వాళ్ళకి గ్రంథాలు లేవు. కానీ ఉపవాసం ఉండి వారి ప్రజల కోసం ప్రార్థన చేసిన ఎస్తేరుకి ఒక గ్రంథం ఉంది. అలాగే వారి ప్రజల కోసం ప్రార్థన చేసిన నెహెమ్యాకు ఒక గ్రంథం ఉంది. అలాగే దేవునితో పోరాడి గెలిచిన వారికి ఒక గ్రంథం ఉంది, దానియేలు గ్రంథం. ఎందుకంటే దేవుడు సింహాల బోన్లో ఏపించినప్పుడు కూడా దానియేలు ప్రార్థనలోనే ఉన్నాడు. చూసారా, ప్రార్థన చేసిన వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది. అలాగే మనం ప్రతి విషయంలోని దేవునితో ఉన్నామంటే మనకి కూడా పరిశుద్ధ గ్రంథంలో మన పేరు కూడా లెక్కించబడి ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు కదా, నిన్ను ఒక కొత్త పేరుతో పిలుస్తానని. ఆ కొత్త పేరు ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా మనకి. అలాగే పరలోకం ఎలా ఉందో ఇమాజినేషన్ చేసుకోండి. దేవుడు ముందుగా వెళ్ళి మన కోసం ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. అది కూడా బంగారు వీధుల్లో నడుస్తామంటున్నారు. ఆ వీధులు ఎలా ఉంటాయో, ఆ పట్టణం ఎలా ఉంటుందో, ఆయన్ని ఎలా స్తుతిస్తామో, పరలోకంలో ఆయనతో మనం ఎలా ఉంటామో, ఆ 24 పెద్దల మధ్యలో ఆయన ఆసీనుడై ఉంటే ఆయన పాదాల చెంత మనం ఎలా ఉంటామో, ఆయన మన తలపైన ఏ కిరీటం పెడతారో, అందులో ఏమేమి పొదిగి ఉన్నాయో అవన్నీ ఊహించుకుంటే రియల్గా ఒక దర్శనం పొందుకున్నట్లుగా అనిపిస్తుంది కదా. అంటే దేవుడు ఇక్కడ మనల్ని ఒక డైమండ్గా కింద భూమి మీద వదిలితే, ఆయన దగ్గరికి వెళ్ళాక ఈ డైమండ్స్ అన్నిటిని మన క్రియల ద్వారా అనేక డైమండ్స్గా చేసి ఒక కిరీటాన్ని మనకి పొదిగి ఇస్తారు. చూసారా ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒక డైమండ్లా ఉండటమే కాకుండా ఇది కాపాడుకుంటూ అనేక డైమండ్స్ని సంపాదించుకోవాలి. ఆస్తి కాదు, మన హృదయమే ఒక డైమండ్. మన హృదయాంతరంగాన్ని శుద్ధీకరించుకొని ఆయన కోసం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆయన దర్శనం కంపల్సరీ దొరుకుతుంది. మన జీవ గ్రంథంలో దేవుడు మొదటిగా మనకి బహుమతిగా ఇచ్చింది జీవగ్రంథాన్ని. ఎందుకో తెలుసా? ఒక బైబిల్ని, ఒక 1000 పేజీలు మాత్రమే ఉంది బైబిల్ చదివేవారికి. కానీ నిజానికి 66 గ్రంథాల్లో ఇంకా ఎంతోమంది కోసం ఎన్నో చెప్పాలి దేవుడు. కానీ ఇంకా ఎక్కువ అయిపోతుంది, ప్రజలు చదవలేరేమో, లేకపోతే అసలు ఈ భూమి పట్టనంత పట్టిద్దేమో బుక్కు అని ఆయన ఆలోచించవచ్చు. అందుకే చాలామంది పేర్లు ఉంటాయి కానీ వారి చరిత్రలు ఉండవు. ఇప్పుడు మోషే తండ్రి పేరుంది కానీ చరిత్ర లేదు. అలా కొందరు పేర్లు ఉన్నాయి, వాళ్ళ చరిత్రలు లేవు. ఎందుకంటే ఆయన చరిత్ర అక్కడ సరిపోతుందని ఆపేశారు. లోతు ఉన్నాడు, ఆయనకి కొంచెం చరిత్ర ఉంది. లోతు భార్య ఉంది, తనకి చరిత్ర ఉంది. అలా ఆపేశాడు. ఎందుకంటే ఎంత అవసరమో మనకి, ఆహారం ఎంత అవసరమో, వాక్యం అనే ఆహారం ఎంత అవసరమో అంతే పెట్టారు ఆయన. నిజానికి కావలసినంతే పెట్టారు. అక్కర్లేదంతా పెట్టుంటే ఈ భూమి సరిపోదేమో ఆయన గ్రంథాన్ని రాయడానికి. ఎందుకంటే ఆయన చేసిన సత్క్రియలే కానీ, ఆయన తిరిగిన ప్రాంతాలే కానీ, పితరులు తిరిగిన ప్రాంతాలే కానీ 40 సంవత్సరాలు నడిచారు. రోజు ఎన్నెన్నో జరుగుంటాయి కదా. 40 సంవత్సరాలు ఒక మనిషి జీవితాన్ని రోజు జరిగింది రాయాలంటే చాలా కష్టం. మరి కొన్ని లక్షల మంది నడిచిన ప్రాంతం కదా. ఆ లక్షల మంది కోసం రాయాలంటే ఎన్ని పుస్తకాలు రాసి ఉండాలి. అవునంటారా కాదంటారా? ఊహించండి ఒకసారి. బైబిల్లో మనకి ఎంతోమంది చరిత్రలు రాసి పెట్టలేదు. ఇంకా చాలామంది బయట వాళ్ళు అంటారు బైబిల్ నీచమైంది అని. వాళ్ళకి ఏం తెలుసు వాల్యూ తెలియక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వారిని మనం క్షమిద్దాం. కానీ మన దేవుడు మన కోసం ఇంకా ఎంతో రాసిపెట్టి ఉంచారు. అది మనకి చదివే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అనేక మంది సేవకులను లేపి ఆ ప్రతి మాటకి అర్థాన్ని తెలియజేసే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్ముడై మాట్లాడుతున్నాడు. అందుకనే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది.
మనం స్వీకరించే విధానంలో ఉంటుంది ఏదైనా. అంటే ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగుతున్నాం, ఇష్టంగా తాగామనుకోండి, అవి నిజంగా కడుపులో చల్లగా ఉన్నట్లు మనకి అనుభవిస్తాం. అలాగే వాక్యం కూడా మనం ఇష్టంగా తీసుకున్నప్పుడు హృదయం అంతా నిండిపోతుందన్నమాట. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అందుకే వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు చాలా శ్రద్ధగా ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు హెల్త్ బాగోక. అది కూడా దేవుడికి అప్పగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీతో ఇలా మాట్లాడాలని చాలా ఆశగా ఉంది నాకు. ఇంకా దేవుడు ఏమేమి మాట్లాడిస్తారో నాకు తెలీదు. నేను కూడా మీలాంటి దాన్నే. నాకు తెలియని విషయాలు దేవుడు నేర్పిస్తున్నారు. మీకు నచ్చితే అనేకులకు షేర్ చేయండి.